ముస్లింలంతా కూడా రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేసేందుకు కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నారు. మరికొద్ది నిమిషాల్లో కూడా ఇక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేసేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈసారి రంజాన్ కోసము సర్కారు కూడా 20 కోట్ల నిధులను కూడా కేటాయించింది. అయితే ఇక్కడ మనతో మాట్లాడేందుకు ముస్లిం సోదరులను వాళ్ళని అడిగి తెలుసుకుని సార్ చెప్పండి, ప్రధానంగా ఈ రంజాన్ స్పెషాలిటీ ఏంటి? రంజాన్ స్పెషాలిటీ ఏంటంటే ముందుగా మన దేశంలో ఉన్నటువంటి అందరూ ముస్లిం సోదరులకు సోదరిమణులకు నా యొక్క రంజాన్ హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ రంజాన్ స్పెషాలిటీ ఏంటంటే ఈ రంజాన్ నెలలో ఫస్ట్ మేము చాంద్ అంటే చంద్రమాని చూసి ఉపవాసం చేయడం జరుగుతుంది. ఇదే రంజాన్ మంత్ లోనే ఖురాన్ అయినటువంటి ముస్లింల పవిత్ర గ్రంథమైనటువంటి ఖురాన్ సల్లల్లాహు అలైహి వసల్లం అనే మా మత గురువు అయినటువంటి అతను దించడం జరిగింది. ఈ ఫస్ట్ చందమామను చూసినప్పటి సంది ఇక్కడ రోజాలు పెట్టడం జరుగుతుంది. అంటే మినిమం 1 నెల. ఈ నెలలో ఏమిటంటే ఫస్ట్ రోజా ముస్లింల యొక్క నమ్మకం ఏంటంటే ఫస్ట్ అంటే మొత్తము మంత్లీ రోజులు పెట్టకుంటేవా కానీ ఫస్ట్ రోజా మొదటి రోజు ఉపవాసం ఉంటే మొత్తము నెల మొత్తం ఉన్నట్లు అని ముస్లింల యొక్క నమ్మకం. ఈ విధంగా అంటే మొత్తం పెట్టినా గానీ మంచిదే. ఏ విధంగా అంటే లాస్ట్ అంటే పవిత్ర మాసమైనటువంటి రంజాన్ నెల అయిపోయే సమయంలో చివరివి ఉన్నటువంటి 6 రోజులు వాటిని షవాల్క రోజా అంటారు. షవాల్క రోజా యొక్క ప్రత్యేకత ఏంటంటే మొత్తము ఉన్నటువంటి రోజులు భగవంతుని గురించి పెడితే ఉపవాసము మా మత గురువు అయినటువంటి మా ముస్లింల యొక్క మత గురువు అయినటువంటి సల్లల్లాహు అలైహి వసల్లం అనే అతని గురించి, అదిగాక రసూల్ అనే వారి గురించి మనం ఈ 6 రోజులు పెట్టడం జరుగుతుంది. ఈ రోజుల యొక్క ప్రత్యేకత ఏంటంటే అంటే ఈ మంత్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఖైరియాత్ అంటే ఏ విధమైనటువంటిది అంటే ముస్లిం సోదరులు అందరూ ఏమంటే సంవత్సరం మొత్తము పండుగలు చేసి జరుపుకుంటారు. అంటే ఏదో ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటది, ఏదైనా ఒక చిట్టిపట్టి వ్యాపారం చేసైనా తమ యొక్క ఇంటిని నడపడం జరుగుతుంది. ఎందుకంటే మా ముస్లిం యొక్క సాంప్రదాయం ఏంటంటే పర్దా పద్ధతి పాటించడం జరుగుతుంది. అంటే స్త్రీలను ఎలాంటి పనిలోకి పంపించకుండా ముస్లిం సోదరుడు ఏదైనా ఒక ఫ్రూట్ సమయాన్ని కూడా వారిని అంటే ఇంట్లో రంజాన్ సందర్భంగా దాన ధర్మాలు చేస్తుంటారు కదా, ప్రధానంగా చెప్పండి. ఆ దాన ధర్మాలు అంటే దీన్ని ఏమంటారు అంటే జకాత్ అంటారు. ఈ పండుగ యొక్క స్పెషాలిటీ అది. ఎందుకంటే ఎవరైతే ఉంటారో అంటే వెనుకబడిన వర్గాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి రంజాన్ కి ఇట్లా అడగడం జరుగుతుంది. వారికి మేము దానం చేయడం జరుగుతుంది. అంటే ఎంత పేదవారైనా గానీ కాదనకుండా 10 రూపీస్ అన్న దానం చేయాలి. ఎందుకంటే ఈ పండుగ యొక్క స్పెషాలిటీ 10 రూపాయలు మనం దానం ఇచ్చినాం అనుకో మళ్ళీ తిరిగి 20 రూపాయలు భగవంతుడు సంపాదించుకోవచ్చు అని. మీరు చెప్పండి, ఎంతమంది ప్రార్థనలు చేసేందుకు వస్తున్నారు? ఈసారి సర్కార్ కూడా 20 కోట్లు ఇచ్చింది కదా. మా సర్కారు రంజాన్ మైనా అల్లా కా మైనా ఉంటారు, మొత్తం ఉంటారు. మేము ఒక్కతి పొద్దు ఉంటారు, ఇబాదత్ చేస్తారు. కేసీఆర్ ఈ సంవత్సరం అందరికి కపడా ఇచ్చిండ్రు, బట్టలు ఇచ్చిండ్రు, బియ్యం ఇచ్చిండ్రు, పైసలు ఇచ్చిండ్రు. ఆయనకి సయద్ మంచిగా చేసిండ్రు, కేసీఆర్ కి తబియత్ మంచిగా చేసిండ్రు. చాలా పని చేస్తుండ్రు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు. ఆయన సైన్ మంచిగా. నేను మైనాబాద్ లో ఉంటా, నేను ఖుద్బద్దీన్ కూడా మైనాబాద్ లో ఉంటా. ఇప్పుడు బాద్రపుర నేను ఉంటున్నా. కేసీఆర్ కి మంచిగా చేసు, కేసీఆర్ కి సయద్ మంచిగా చేసు, కేసీఆర్ మంచిగా పని చేస్తాను. సో మీరు చెప్పండి, ఈ రంజాన్ సందర్భంగా ఇంకా ఏమేం చేస్తారు? అంటే హలీము ఇలాంటి ఉపవాసం తర్వాత తింటారు? అవును, ఏంటంటే ఈ హలీం ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇది రంజాన్ మాసంలోనే చేయాలంటే ఒకటి ఇది ఉంది. హలీం అంటే ఏంటంటే అది మాంసానికి సంబంధించినటువంటి ఇది విషయము. మొత్తం చికెన్ అయినా హలీం అంటే చికెన్ తో చేసేది, హరీస్ అంటే మటన్ తో చేసేది. అంటే దీన్ని బట్టి ఏ విధంగా అంటే మెత్తగా మిక్సీలో ఇచ్చేసి మెత్తగా ఇచ్చేసి హలీం అనే ఒక పదార్థం అంటే ఇది రంజాన్ స్పెషల్. ఈ విధంగా చేయడం జరుగుతుంది. ఇది ఎందుకంటే రంజాన్ మాసంలోనే చేయాలి అని ఒక రూల్స్ అది. ఉపవాసం వదిలిపెట్టే సమయంలో ఫ్రూట్స్ తింటారు కదా, అంటే అంటే ఉదయం లేచి ఏం చేస్తాడు, 4 o'clock అజా సైరన్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తాడు, రోజా పడతాడు రోజదార్. అంటే సాయంత్రం దగ్గర ఏమి ఒక వాటర్ తాగకుండా, నోట్లో ఒక చిన్న ఏంది ఇట్లా ఏలు పెట్టకుండా కూడా, ఇంత ఉమ్ము మింగకుండా కూడా ఆ విధంగా ఉంటాడు. అంటే ఆ నియమ నిష్టలతో ఉండడం జరుగుతుంది. సాయంత్రం ఏంటంటే అతను ఈ విధంగా ఉపవాసం ఉండడం వల్ల మొత్తం శరీరంలో ఉన్నటువంటి గ్లూకోజ్ శాతం తగ్గిపోతుంది. అందుకొరకే బలహీన పడిపోతాడు. అందుకొరకే ఒకటేసారి ఇట్లా మళ్ళీ మంచి పూనుకోవడం కోసము ఈ ఫ్రూట్స్ తినడం జరుగుతుంది. ఎందుకంటే ఫ్రూట్స్ లో విటమిన్స్ ఎక్కువ ఉంటాయి కదా, అదిగాక అందుకొరకు తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ రంజాన్ సందర్భంగా ప్రత్యేకంగా ఈ సుర్మాలు పెడతారు కదా, అంటే ఈ ముస్లింలో ఒక ప్రత్యేకత ఏంటంటే ఇది సుర్మా పెట్టడం అనేది నమాజ్ లో చదవడం అప్పుడు సున్నత్ అంటారు. అది కంపల్సరీ పెట్టాలి, అది లేదంటే నమాజ్ జరగదంటారని ముస్లింల యొక్క నమ్మకం. ఈ విధంగా సో అయితే మొత్తం ఎంతమంది ఇక్కడ ప్రార్థన చేసేందుకు వస్తున్నారు? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి?
నేనైతే ప్రజెంట్ తాండ్రు నుంచి వచ్చాను. ఎందుకంటే ఇక్కడ చాలా ప్రత్యేకత ఉంది హైదరాబాద్ లో. ఎందుకంటే మక్కా మస్జిద్ అనేది చాలా ఫేమస్, మన రాష్ట్రంలోనే పేరుగాంచింది. నేను కానీ ఇక్కడ వచ్చి నమాజ్ చదవాలంటే నా యొక్క కోరిక, నేను ఉదయం లేచి ఇక్కడ తాండ్రు నుండి ఇక్కడ రావడం జరిగింది. సుమారు ఇక్కడ మినిమం 1,00,000 వరకు అంటే ముస్లిం సోదరులు వచ్చి నమాజ్ చదవడం జరుగుతుంది. సో అయితే ఇది మొత్తానికి రంజాన్ కు కేవలం ఇక్కడ హైదరాబాద్ వాసులే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేస్తారని చెప్తున్నారు. సుమారు 1,00,000 మంది వరకు కూడా ఇక్కడ రంజాన్ ప్రార్థనలు చేసేందుకు కూడా వస్తున్నారని చెప్తున్నారు. ఇక బందోబస్తు చూస్తే భారీగా పోలీసులు కూడా బందోబస్తును ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు ఎక్కువగా ఉన్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు యు. ఓకే, థ్యాంక్ యూ శ్రీపతి.